హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడు బిర్యానీ తిని బోర్ కొడుతుంది కదా, సరదాగా ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుందాం. ఇక్కడ నేను చూపిస్తున్న మసాలాలన్నీ బిర్యానీ స్పైసెస్. ఇది బిర్యానీ కోసం అన్నమాట. మనం ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేసుకుని కొంచెం పక్కన పెట్టుకొని ఇంకొంచెం దాంట్లో జీడిపప్పు గసగసాలు వేసుకుని ఇది చికెన్ ఫ్రైకి అనమాట మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి ఒక కుక్కర్లో ఒక స్పూన్ గీ, తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ కొంచెం వేసుకుంటే చాలు. అవన్నీ ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకుని బ్రౌన్గా అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో బాగా మగ్గిన తర్వాత కరివేపాకు, తర్వాత చికెన్ పీసెస్ వేసుకుని 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత బిర్యానీ మసాలా ఉప్పు అవి వేసుకుని మంచిగా ఫ్రై అయిన తర్వాత కస్తూరి మేతి, పెరుగు ఈ 2 వేసుకొని బాగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత వాటర్ వేసుకుంటున్నాం. నేను ఇక్కడ 5 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను 3.5 రైస్కి, ఎందుకంటే చికెన్లో కూడా వాటర్ వస్తుంది కదా. అవి 10 మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత చికెన్ సపరేట్ చేసుకోవాలి. దాంట్లో ఆ రైస్ వేసుకొని మనం కుక్కర్ పెట్టుకొని 2 విజిల్స్కి మన రైస్ అయిపోయినట్టే. ఇప్పుడు ఆ చికెన్ని మనం ఇప్పుడు సపరేట్గా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఫ్రై అయిన తర్వాత పసుపు వేసిన తర్వాత వెంటనే చికెన్ వేసుకోవాలన్నమాట. చికెన్ని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇంకో సెపరేట్ మసాలా ఉంది కదా, ఆ మసాలా కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకొని 2 టైమ్స్గా వేసుకోవాలి. రెండు సార్లు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా రైస్ చికెన్ ఫ్రై అయిపోయింది.